బిగ్ బాస్ సీజన్ 8లో ప్రతి వారం సోమవారం నామినేషన్స్ జరుగుతాయన్న సంగతి తెలిసిందే. గత వారం నో ఎలిమినేషన్ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా 12వ వారం నామినేషన్స్ హౌస్లో మొదలయ్యాయి. ఈరోజు పాత హౌస్మేట్స్ హౌస్లోకి వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడు. తాజాగా ఇవాళ ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. ఆ ప్రోమోలో ఎవరు ఎవరిని నామినేట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ వారం నామినేషన్స్ కొత్తగా ఉండబోతున్నాయని బిగ్ బాస్ చెప్తాడు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని 12వ వారంలో హౌస్లోకి పిలిచి వాళ్ళతో నామినేషన్స్ చేయిస్తున్నారు బిగ్ బాస్. సీసా థీమ్తో ఈ వారం ఈ నామినేషన్స్ ప్రాసెస్ ఉండబోతుంది. దానిలో భాగంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా హౌస్లోకి అడుగుపెట్టి ఒక్కొక్కరు ఇద్దరిద్దరి తలపై బాటిల్ని పగలగొట్టి నామినేట్ చేయాలి. ఈ నామినేషన్ ప్రక్రియ ముందుగా బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ సోనియా ఆకులతో మొదలుపెట్టినట్లు ప్రోమోలో చూస్తే తెలుస్తుంది. సోనియాను బిగ్ బాస్ ఇద్దరిని కారణాలు చెప్పి షుగర్ బాటిల్తో తల మీద కొట్టాలని చెప్తాడు. ముందుగా సోనియా ప్రేరణను ఎంపిక చేసుకుంటుంది. కారణాలు చెప్పి బాటిల్ని తల మీద పగలగొడుతుంది. సెకండ్ నిఖిల్ను సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే సోనియా వర్సెస్ నిఖిల్ మధ్య హీట్ డిస్కషన్ ఈ నామినేషన్లో ఈ సీజన్కే హైలైట్. అసలు ఈ సీను ఎవరు ఊహించి ఉండరు. యస్మిని దూరం పెట్టాను అని నిఖిల్ సోనియా ముందు గేర్ మార్చడంతో టాప్ గేర్తో దూసుకొచ్చిన యష్మి విజృంభించింది. వీళ్ళ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు నిఖిల్ సోనియా శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే అన్నట్లుగా గేమ్ ఆడారు. వీళ్ళిద్దరి రొమాన్స్ కిస్సులు ఓ రేంజ్లో ట్రోల్ అయ్యాయి. ఇప్పుడంటే నిఖిల్ తన లవర్ గురించి చెప్తున్నాడు. కానీ అసలు సోనియా హౌస్లో ఉన్నప్పుడు మాజీ లవర్ ధ్యాసే లేదు. సోనియా ధ్యాసలోనే ఉండేవాడు. అయితే ఆమె ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యిందో ఆ తర్వాత గంటల వ్యవధిలోనే యష్మితో లవ్ ట్రాక్ స్టార్ట్ చేశాడు. దాని గురించి సోనియా మాట్లాడటంతో నిఖిల్ ఆమెను పక్కన పెట్టేశానంటాడు. అప్పుడు యష్మి ఎంటర్ అవుతుంది. దాంతో ఈ రచ్చ పెద్దదవుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మొత్తానికి ఈరోజు బిగ్ బాస్లో నామినేషన్స్ ఆసక్తిగా ఉండబోతున్నాయని ప్రోమోను చూస్తే తెలుస్తుంది. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.